శ్రీ ఎంవిఎల్ గారి కానుక 10వ భాగం 28/25 వ్యూలు రివ్యూలు సమీక్షల బాల శిక్ష. పుస్తకాల పేర్లు మారుతున్నాయి కానీ సమీక్షలు మారడం లేదు అన్నది ఇంగ్లీషు జోక్. అది చదివి నవ్వుకున్నాక అమ్మయ్య, తెలుగులోనే కాదు ఇంగ్లీష్లోనూ కూడా ఈ మూసకట్టు సమీక్షల దౌర్భాగ్యం ఉన్నది అని నిర్భయంగా సూక్తి పడచ్చుమ. పుస్తక సమీక్షల కన్నా మరో దిగజారిన స్థితిలో చిత్ర సమీక్షలు ఉంటున్నాయి. విఠలాచార్య, నజీర్ హుస్సేన్ సినిమాల్లాగా టైటిల్స్ మారతాయి. మిగతా కథ మామూలు. కథ చెప్పడం ఉంటే ఉందని తెలిస్తే కమామీషు చెప్పడం, రచన గురించి కాక మిగిలిన అన్ని వివరాలు అన్న మాట అన్నీ యథోచితంగా కన్నుల వీణుల పండువగా ఉన్నాయనటం, కొత్త నిర్మాలతైతే పర్వాలేదు పైకొస్తాడు అనటం, పాతవాడైతే స్థాయి దిగజారకుండా తీశాడు అనటం జరుగుతూ ఉంటుంది సాధారణ సమీక్షలలో. కాస్త హాస్యం చిందిద్దామంటే మీరు మంచి సినిమాలు కాకుండా చెడ్డ సినిమాలు ఎప్పుడు తీశారు కనుక అని ఓ జోకు పారేయడం, కింద సంతకం మాత్రం విధిగా పెట్టదు. ఏమండి మీ సమీక్షలు ఇలా ఉంటున్నాయి, ఒకసారి కంపోజ్ చేసి పునర్ముద్రణ చేస్తున్నారా అని మీరు అడిగారనుకోండి, మీకేం తెలుస్తాయ్యా మా కష్టాలు. సమీక్ష బాగా రాయకపోతే అడ్వర్టైజ్మెంట్లు రావు, అవి రాకపోతే ఆఫీసులో మా ఉద్యోగాలు ఉండవు, మీకేం కబుర్లు చెబుతారు అంటున్నారు సమీక్షకులంతా. బెదవాడ, మద్రాస్, హైదరాబాద్ నుంచి ఏకంగా. ఇది పరిస్థితి. ఈ సమీక్షలు రాసే పని కూడా రమణ చేశారు. ఉద్యోగ ధర్మం. ఇంగ్లీషు, హిందీ, తెలుగు సినిమాని సమీక్షించారు. వాటిని మనం సమీక్షించుకుందాం. రమణ బాణీలో కొన్ని పదాలు సృష్టించుకొని రివ్యూల కోసం వాటిని వాటితో పాటు నడిచే సరికొత్త భావాల్ని పరిశీలించి సమీక్షా విధానం చూద్దాం. పంజాల రాగేశ్వరరావు కథా శివబ్రహ్మం, రసపట్టుదల, ప్రగతి, ఛాయా, సినీ కథోచితం, దుస్సంకల్ప బలం, బాక్సాఫీస్ శాపం లేక బలం, పేకాట వికులు, చిత్రశుద్ధి, ప్రచారాగ్రస్తుడు, గైరు హాజరి నామ, పెద్ద చిన్నది, చిన్న చిన్నది, జనరంజకంగారుగా, సౌవర్ణ సుందరీయాలు, లీలాతీతం, ఖర్చు రాయించడం, సరస భూపాలుడు, జావ తెలుగు, క్రూరంగారం, శృంగారంగారం, మధుర సముద్రం, దొంగల దొర, నీతి బీరకాయలు, సరిగమ ఘమఘములు, ఆర్ట్విస్ట్ పదాలు లాగే వాక్యాలు కూడా. సమీక్షల కోసం ప్రత్యేకంగా కొన్ని ప్రత్యేకించుకున్నాడు రమణ. ఉన్న వాటిలో జానపదం, భక్తిలో ఉన్న పాట ఒకటి బాగుంది. అందుకు పరిహారంగా ఆ పాటను చిత్రించిన విధానం మాత్రం వికారంగా. కథానాయకి పరిపరి విధాల తిరుగంగా, కళని డబ్బులోకి తర్జుమా చేయడం. ఈ చిత్రాన్ని బాక్సాఫీస్ సూత్రాల పెద్ద బాల శిక్ష అనొచ్చు. అతడు వచ్చేలోగా ఏ భాషా రానివాడు జర్మన్ శాస్త్రీయ గ్రంథాన్ని ఫ్రెంచి వ్యావహారిక భాషలోకి అనువదించేంత వేగంగా కథానాయకుడు శిలగా తర్జుమా అవుతూ ఉంటాడు. చిత్రం సగం, కథనం సగం. కథనంగా ఆద్యంతం బ్రహ్మాండమైన సెట్ల మీద డ్యాన్సు చేస్తూ సాగిపో. ఉత్తరాదిన ఇందమ్మటా కూడా సెన్సార్ సర్టిఫికెట్ మీద తారీఖు తప్ప విడిచి కొత్తదేమీ ఉండదని, ప్రొడక్షన్ ఖర్చు తప్ప విడిచి పెరిగిందేది ఉండదని ఆ తరహా చిత్రాలు చూస్తే అనిపిస్తుంది. మెచ్చుకునే పట్టుదలు, ఆయా ఘట్టాలలో ఫ్రేమ్ కంపోజిషన్, ఫ్రేములు లేకుండా ప్రేక్షకుల హృదయాలు
చిరకాలం నిలిచే చిత్రం. ఆ దృశ్యం ఓల్డ్ మాస్టర్స్ వేసిన త్రివర్ణ పతాకాలు వివర్ణం చేసేదిగా ఉంది. రమణ చిత్రాలను విమర్శించడం చాలా సున్నితంగా, సుందరంగా ఉంది. ఒక చిత్రంలోని దోషాలు ఆ సంవత్సరానికి సంబంధించి ఉండొచ్చు, సినిమా చరిత్రకు సంబంధించి ఉండొచ్చు, ఆ రకమైన ఇతివృత్తానికి సంబంధించి ఉండొచ్చు, లేకపోతే ప్రేక్షకులకు సంబంధించి కూడా ఉండొచ్చు. రమణ విమర్శ అన్నిటి దృష్టిలో పెట్టుకొని సమగ్రంగా సాగుతుంది. ఈ విమర్శలు అచ్చయితే ఆ పుస్తకం నిర్మాతకు, చిత్ర విమర్శకులు నిత్య పాఠ్య గ్రంథం కాగ. కృష్ణుణ్ణి గురించి నాటికి నేటికి తుది మొదలు పసిగట్టాలు చాలామంది తిప్పలు పడుతూనే ఉంది. ఆ రెండు ఉండవని తెలిసిన ఏ మాట కామాటే చెప్పుకో. ఋషుల తరువాత ఈ విషయమై గట్టిగా ప్రయత్నం చేసింది సినిమా వాళ్ళు. కృష్ణుడి నోట్లో భూగోళం, ఆస్ట్రేలియా, ఇండియా వగైరా మ్యాపులతో ఉండు. లోకోక్తులు పాలవని వాటిలో నీరు కలిపితే ఎలా తయారవుతాయో తెలుసుకోవాలంటే ప్యాసా చిత్రాన్ని చూడవచ్చు. ఈ చిత్రంలో కథ గురించి మటుకు మనం ప్రాణాలు ఒగ్గబట్టి కూర్చో అవసరంలా. తర్వాత ఏం జరుగుతున్న దానిపై పెద్ద ఎత్తున పందాలు వేసుకోవక్కర్. ఈ చిత్రం చూసి కథా ప్రకారాన్ని మీరు పసిగట్టి సరిగ్గా చెప్పగలిగితే కొవ్వరి వారు అదే ఆధారంగా మరొక నవల రాయగలరు. ఆర్సన్స్ వెల్స్ అనే అభిమానులు కూడా ఈ చిత్రం చూస్తే సిగ్గేస్తారు. చెత్త చిత్రాలు తీసే సామర్థ్యం, హక్కులు కలవాడు అనేక చోట్ల ఉన్నారని ధైర్యం కూడా కలుగుతుంది. షమ్మీ కపూర్ ఆ ఛాయలో తిరుగుతూ గంతులు వేస్తున్నా ఆమె రాణించగలిగిందంటే అది గొప్ప విషయం అనుకో. సినిమాలు తీసేవాడు, చూసేవాళ్ళు కూడా 10 కాలాల పాటు 25 సినిమాల పాటు గుర్తుంచుకోవలసిన వాక్యాలు కొన్ని దొర్లుతాయి ఈ సమీక్ష. అసలు తెలుగు చిత్రాలలో నాయకుడు చిరంజీవి రవికి ఎప్పుడూ ఢోకా ఉండదు. అంటే ఆ రవి పేరు అందరికీ మరిచిపోవడం వంటిది జరిగితే ఉచిపుచ్చుకు చంపకాయ కొడితే స్మృతి రావచ్చు. అతగాడు నిలుస్తున్న చోటకు కాస్త అసింత పిడుగు పడితే పడవచ్చు, అప్పుడు కూడా రావచ్చు. లేదా బుడగ పేలినా రావచ్చు. ఇంకేదైనా కారణం కాదు. భారతీయ సతికి భక్త తోడిదే లోకం. బిఏ పాస్ అయినా సరే ఒక విషయాన్ని కళాదృష్టిలో చూసి చూపించిన భూతద్దం ఉపయోగించడం, అతిశయోక్తులు విరివిగా వాడడం పరిపాటు. కానీ దానికైనా ప్రాతిపదిక కట్టుదిట్టంగా ఉండాలిగా. జయభేరి చిత్రం అత్యుత్తమంగా ఉందని చెబుతూ భారతం ధర్మశాస్త్రజ్ఞులకు ధర్మశాస్త్రంగా, అధ్యాత్మ విధులకు వేదాంతంగా, నీతి విచక్షణులకు నీతి శాస్త్రంగా, కవి వృషభులకు మహాకావ్యంగా వగైరా వగైరాను కనపడుతుందని చెప్పిన పద్యం అనుకరిస్తూ మెచ్చుకోవడం ఆ చిత్రం యొక్క గొప్పతనంతో పాటు సమీక్షకుడు, సాహిత్య ప్రజ్ఞకుడు ప్రస్ఫుటంగా కలప. సంగీత ప్రియులు సంగీత చిత్రం అనొచ్చు, సాహిత్యాభిమానులు దీని ఘనత మల్లాది శాస్త్రి గారిది, ఆత్రేయది అనొచ్చు. చలనచిత్ర కళాభిమానులు సి పుల్లయ్య గారు తీసిన ఉత్తమోత్తమ చిత్రం అనొచ్చు. నటన మీద గురి గెలవ ఇది పూర్తిగా నాగేశ్వరరావు సినిమా అనొచ్చు. సాంఘికమైన, జానపదమైన, పౌరాణికమైన, అది హిందీలో ఉన్నా, ఇంగ్లీషులో ఉన్నా, తెలుగులో ఉన్నా ఉత్తమ చిత్రం అయిన అందులోని ప్రత్యేకతలన్నీ పట్టి చూపిస్తాడు రమణ. చార్లీ స్పెషల్. చార్లీ చాప్లిన్ నిర్మించిన లైమ్ లైట్ చిత్రాన్ని సమీక్షిస్తున్న సమీక్షకుడి రచన ఆనందంతో పులకించిపోయినట్టు, సినిమాలో ప్రతి ఫ్రేము కళ్ళకు కట్టినట్టు, ప్రతి సంగీతము ముక్క చెవికి వినబడుతున్నట్టు సాగి. ఈ మాటలన్నీ ఎంవియనట్టు. చాప్లిన్ గురించి, బూకీల గురించి, టాకీల గురించి, చారిత్రకమైన అభివృద్ధి గురించి చెబుతూ రాజకీయ రంగు హగ్గుటద్దాల్లోంచి
కరుణాకరుడు చాప్లిన్ అరుణాకరుడుగా చూడబోయిన మెకార్థీ అతనిని అమెరికన్ కమిటీ రాజకీయ బంధిగా బంధించబోయి అన్న వాక్యంలో కళాకారుడి ఉన్నతిని సమాజం సంకుచ దృష్టితో వ్యవహరించడం చెప్పాడు రవి. బేస్ విస్తం కింద షడ్జమల్లో ఆగుతున్న టాపు వయోలిన్పై పంచమల్లో ఆరంభించి సాగిపోవడం, పిందె పుట్టడంతో పువ్వు వాడిపోయి రాలిపోవడం ఈ చిత్రంలో ముఖ్య సన్నివేశం అన్న వాక్యం రమణ నిశిత పరిశీలన సమీక్షకుడికి ఉండాల్సిన సమగ్ర విజ్ఞానాన్ని సమీక్షా విధానాన్ని నిదర్శనం. ఇంత అందంగా, ఇంత హుందాగా, ఇంత హ్యూమరస్గా, అభిమానాల రంగు కళ్ళద్దా లేకుండా స్వచ్ఛంగా స్వచ్ఛంగా స్పష్టంగా సాహిత్య స్పర్శతో సర్వాంగ సుందరంగా రాస్తూ నిజాయితీని ప్రదర్శిస్తూ పరిశ్రమలోని వాళ్ళ నిర్మాణాత్మకమైన సూచనలు చిత్ర సమీక్షలు రాసిన సినీ జర్నలిస్టు రమణ ఒక్కడే. సాటిలేని భమిడిప బాపు గీతలో వ్యక్తిత్వం ఎంత రూపు కడుతుందో రమణ రాతలో అంతగా బొమ్మ కళ్ళ కడు. భమిడిపాటి గురించి రాసిన, రేలంగి గురించి రాసిన ఆ వ్యాసాలు చదవగానే వాళ్ళిద్దరి రూపాలు కళ్ళ ముందు తుడిచెయ్యటానికి వీల్లేనంత మనసులపై ముద్రపడు. హాస్య రచయితలో అసలు ఆ పదం తప్పు. ఆడ రచయితలు మగ రచయితలు అన్నంత తప్పు. లోకంలో రచయితలుంటారు తప్ప హాస్య రచయితలు, కరుణ రచయితలు, విప్లవ రచయితలు అని విడిగా ఉండరు. ఆ పై పదం విరిచెయ్యండి, కొత్తది రాసుకుందాం. రచయితలలో గురదాడ తరువాత రమణకి నచ్చిన రచయిత భమిడిపాటి కామేశ్వరరావు బకారాగా. ఆయన పోయిన తర్వాత సాటిలేని భమిడిపాటి అని రమణ చాసిన ఆ వ్యాసం భక్తిపూర్వకంగా ఘటించిన అక్షరాంచలి సారస్వత నిరాజన నిజంగానే చాలా గొప్పది. చంద్రుడు వెన్నెలా కనిపించి అనిపించినంత అన్యోన్యంగా బిరుదులు వాటి తాలూకు భర్తలు తటస్థపడటం అరు. ఒక గొప్పవాడు తెలుగుదనము ఏర్పాటులో కలిసిపోయి నప్పి ఒప్పే రెండు తెలుగు మాటలు హాస్య బ్రహ్మ భమిడిపాటు. బిరుదుల్ని సామాన్యులు ధరిస్తారు, మాన్యులు భరిస్తారు. ఇక రెండవ కోవలో మొదట నిలబడేవారు కామేశ్వర. ఆయన హాస్యరచయిత మాత్రమేననుకునేవాడు. విశ్వనాథ సత్యనారాయణ గారి మాటలలో వక్తి తెలివి తక్కువ, ప్రేమ, ఆపేక్ష, ఆవేదన, వాత్సల్యం ఉండటం వల్లనే హాస్యంలో మాట కండపుష్టి కలుగుతుంది. తన జాతి పట్ల తనకు గల అపేక్ష, ప్రేమ, గౌరవాన్ని, గర్వాన్ని, లజ్జకి, దానికోసం ఆయన పడ్డ బాధకి ఆయన రచనలని అక్షర అనువాద. భమిడిపాటి గారి పట్ల ఇంత గౌరవం వెలిబుచ్చాడు రమణ. 4 మాటల్లో ఆయన గొప్పతనం ఎంత స్పష్టంగా క్లుప్తంగా చెప్పగా ఇవన్నీ వచ్చేసి ఆయన శత జయంతి నాడు బెదవాడ పుస్తక మహోత్సవంలో అందజేశారు. నాకు భాగ్యం. అంత పెద్దన నిలబెట్టిన ఆయన వ్యక్తిత్వానికి జోహారు. తెలుగువారు సామాన్యంగా ఒకరిని, ముఖ్యంగా తెలుగువాణ్ణి మెచ్చుకోరు. ఒక రచయిత మరో రచయితని మెచ్చుకోరు. తప్పనిసరి గురదాడ భమిడిపాటిలాడు ఎదురైతే పర్లేదు, బాగానే రాస్తారు, హాస్యం రాశారు, నవ్వు కూడా వస్తుంది అనగలరు. భమిడిపాటి విషయంలో అక్షరాలే అదే జరిగింది. అందుకే హాస్య బ్రహ్మాన్ని బిరుదించి ఆయన్ని శాయశక్తులా అవమానించారు. రచయిత హాస్యం రాసిన, మరోటి రాసిన, తన దేశం, తన జాతి, తన భాష అని తపన పడు మానవతను ఆరాధిస్తారు, ధ్యానిస్తారు, కవిత్వం ద్వారా సాధిస్తారు, సందర్శిస్తారు. అలాంటి ఉత్తమ రచయితలందరినీ మహాకవులని సన్మానించుకోవాల్సింది. వచనం రాసిన, పద్యం రాసిన, వచన పద్యం రాసిన, చేయెత్తి జై కొట్టు తెలుగోడ అన్న ఒక్క పాట రాసిన
ఆ దృష్టితో తెలుగువారు ఏనాటికి చూడగలిగితే భమిడిపాటి మహాకవి. ఆయన గురించిన వ్యాసాన్ని ముగిస్తూ రమణ రాసిన చివరి 2 వాక్యాలు చూస్తే, ఒక వ్యక్తి మరొక వ్యక్తిపై గల శక్తి గల రచయిత మరొక రచయితపై శక్తిపై ఎంత గౌరవం, అభిమానం, ఆత్మీయత, అనురాగం ఉంటాయో తెలుసు. అద్దె కొంప పని ఖాళీ చేసి వెళ్ళిన ఆ మనిషిలో ఈ 60 ఏళ్ళు బస చేసిన మనీష్ అంటే శరీరం సాధించదు. మనకందరికీ అర్థమైన మనని అలరించిన మన కోసం బాధపడ్డ వ్యక్తి భమిడిపాటి కామేశ్వరరావు గాని, కాలం పోయినా నిలిచే ఆయన మాటని గాని తెలుగునాట ఏనాటికి ఏమీ చెయ్యలే. రేలంగి వెంకటరామయ్య అతనిలోని తపస్సు ఎప్పుడూ ఎదుటి వాళ్ళని సంతోషపెట్టాలని ప్రగాఢమైన ఆకాంక్ష, నిన్నటి విత్తు రేపు వెయ్యకూడదనుకున్న నియమం, ఇవే రేలంగి 100 చిత్రాల మరడానికి కారణం. ఇంకో 100 చిత్రాలలో జయప్రదంగా వెలగడానికి కూడా ఇవే కారణం కాగలవు. జర్నలిస్టు రమణ రేలంగి వెంకట్రామయ్య వ్యాసం రాయటానికి కూడా అవే కాదు. ఈ వ్యాసాన్ని ఏదో కాలక్షేపానికో, పేజీలు నింపడానికో, మీ మీద ఓ వ్యాసం రాశాను సార్ అని డబ్బా కొట్టడానికో కాకుండా తెలుగుదేశం సగర్వంగా మంచి నటుడని చెప్పుకోదగిన నటుడిపై సగర్వంగా రాసి టెంపరీ వాల్యూ, లైట్ స్టఫ్ అని సామాన్య జనులు అనుకోదగిన ఈ వ్యాసంలో స్వయం పాకం, నవ్వడం, నవ్వించడం, నవ్వడం, కారు కూత, పేరు వాల్యూ, సంసార పాపత్తయం వంటి మాటల్ని సృష్టించడం మరిచిపోలేదు రమణ. జీవితం మీద స్వయంగా ఎగరటం ఆరంభించాడు రేలంగి. ప్రసాదాలు, చివాట్లు తింటూ ఉండేవాడు. అప్పిచ్చువాడు కనపడ్డవాడు అప్పివ్వల. పాతాళ భైరవ్ వంటి చిత్రాలు పేరులో పెట్రోలు పోశారు. కొన్ని చిత్రాలలో అతని పాత్రకు కథతో చొట్టరికం లేకపోవడం మొదలైన వాక్యరచన విన్యాసాలు చేయదు రమణ మార్ల. ధగధగమని కిరీటాలు, రంగులు అవి చూసి గుమ్మైపోయాడు రేలంగి అని వాక్యాన్ని కట్ చేసి ప్రేమ్ మార్చగానే, చచ నువ్వు నాటకాలు వెయ్యకూడదు, వాళ్ళు మర్యాదస్తులు కాదు, వాళ్లతో కలిస్తే నీకెవరూ పిల్లనివ్వరు, పెళ్లి కాదు తెలిసిందా అన్నారు రామదాసు గారు మొన్న అన్న సంఘటన కథనం సినిమాటిక్గా ఉంటుంది. దిగుళ్లను తీసిపారేసి కష్టాలను తన జనప్రభుత్తులు మటుకే తీసి చూసి ఆనందించటం అప్పుడు ఇప్పుడు కూడా రేలంగికి అలవాటే. అదే హాస్యగాడిని తయారు చేసి, అదే వెంకట్రామయ్యలోంచి రేలంగిని తయారు చేసి ఇచ్చి, అదే కాదు సి పుల్లయ్య గారు, కెవి రెడ్డి గారు కూడా అంటాడు రేలంగి అన్న కథనం చూస్తే రచయిత తన వ్యాసం రాయదలుచుకున్న వ్యక్తుల సమాచారం, వాళ్లతో చేసిన సంభాషణ ఎంత పొదుపుగా వ్యాసం అంతటా పేర్చుకొని ఒక రకమైన ఆసక్తి, ఉత్సుకత కలిగేట్టు రాస్తున్నాడా అనిపిస్తోందంటాడు ఎంవిఎన్. బాక్సాఫీస్ హిట్ అన్న మాట సినీ వర్గాలు RILANGI అని స్పెల్లింగ్ చెబుతాను. అంటే రేలంగి అని. మంచి వ్యాస రచయితకి స్పెల్లింగ్ RAVANA అని రాయాలనిపిస్తోంది. అంటే రమణ. తెలుగు వెలుగు వారపత్రికలో తెలుగు వెలుగు శీర్షిక రమణ రాసిన వ్యాసాలు. వ్యాస రచనకు పరవడు ఒక వాక్యంలో రాస్తున్న వ్యక్తి స్వభావాన్ని వ్యక్తం చేయదు. ప్రతి వ్యాసం మనసుని ఆకర్షించేలా, ఆకట్టుకునేలా కొత్తగా ప్రారంభించడం. తెలుగు వెలుగుకు ఏమాత్రం క్రీనీడ కనబడింది దాన్ని గుర్తు చేసి అది తొలగించుకుంటే బాగుందని ఆశపడడం ఈ వ్యాసాల ప్రత్యేకత.
భానుగా ఆయాసం లేకుండా హాయిగా శాతిన్ దారం మీద మంచి ముత్యంలాగా సాఫీగా కొండ మీద వాగుల చలాకీగా ప్రవహించే మధుర గానం ఆమెకు అమూల్య కంఠాభరణ. భానుమతి కందాం గ్లిజరన్ లేకుండా కడవల కొద్దీ కన్నీళ్లు కురిపించగల తార అని మటుకే సినిమా మనుషులు కన్నాంబ ఒకప్పుడు మెచ్చుకున్న తరువాత కొన్నాళ్ళకి తెలిసింది గిరిజన లేకుండా అతను కంట నీరు పెట్టడమేక వేలాది ప్రేక్షకులను శోకాబహుల్ని చెయ్యగల ప్రజ్ఞ ఆమె సొత్తు అని అందరూ గ్రహించారు. ఆ తర్వాత ఇంకొకటి తెలిసి కన్నాంబ కోపం నడిస్తే కథలు పాత్రలే కాక సినిమా తీసే చోట సాటి నటులు సినిమా ప్రేక్షకులు కూడా భయపడతారని. తర్వాత మరోటి తెలిసింది కన్నాంబ మాతృవాత్సల్యం ప్రదర్శిస్తే ముగ్ధులు కాని ప్రేక్షకులు ఉండాలి. ఎవరైనా రాయగలమమ్మా. బిఎన్ రెడ్డి చలనచిత్ర నిర్మాణంలో సర్వాంగోపాంగాలు తన ఊహా చిత్రంలో అందమై రేఖలుగా తను వినిపించే పాటలు స్వరాక్షరాలుగా ఇమిడేవల ఆకుమాటు పిందెల తల్లితాడు బిడ్డల కృష్ణుడితో మురళిల అమరేవల స్వరానుస్వరాల వాగర్ధాలల ఏకమయేవర బిఎన్ అహోరాత్రాలు పడే క్షోభ తపస్సే అన. ఎల్వి ప్రసాద్ నవ్విన ఊళ్ళే పట్నాలవుతాయన్న నానుడి నీరసించి పోతున్నప్పుడల్లా ఒక ప్రజ్ఞాశాలి వచ్చి దాన్ని ఆదుకొని ఆ మాట నిలబెట్టి ఇది ఉట్టి సామెతేనని నిస్పృహ చెందే వాళ్ళకి ధైర్యం చెబుతూ ఉంటాడు ఎల్వి. నాగయ్య వెలుగుతున్నంతసేపు వెలుగు తగ్గగానే ప్రమిది. ఈ మాట చలనచిత్ర రంగంలోని నటీనటులు వర్తించినంతగా మరెవరికి వర్తించి కాన అప్పటికీ ఇప్పటికీ ఒకే తీరుగా ప్రకాశిస్తూ యథాశక్తిగా వెలుగు వెలిగిస్తూ ధృవతార అనిపించుకున్న నటుడు నాగయ్య. రాజేశ్వర్ మనురాగాన్ని భువన మోహంగా ప్రస్ఫరించి లతాంత లలితాలైన స్వరాల వశకాలపు లేత రంగుల మనోహరమైన రూపకల్పన చేసి చూపిన సంగీత చిత్రకారుడు రాజేష్. కేవీ ముక్కుకు సూటిగా పోయే మనిషి అయితే కేవీ గడుసువాడు కాబట్టి బయలుదేరే ముందు బాక్సాఫీసు గురి చేసి ముక్కు వెళ్తారు. అప్పుడు దాన్ని పట్టుకొని సూటిగా వెళ్ళిపోరు. సదాశివ బ్రహ్మ తలా తోక చటుక్కున పోల్చుకునేందుకు వీల్లేని నిత్య శంకుతిని భావ నూలుపో వానపాముడు 2 జడల పిల్ల కొత్త కార్లు వగైరా చరాచర పదార్థాలతో చెప్పుకోదగ్గ మరో జడ పదార్థం తెలుగు సినిమా కథ అంట. అలాగే మిథ్యావాదాన్ని బలపరిచి ఉదాహరణలతో ప్రబంధ నాయికల నడుము ఎన్నికల వాగ్దానాలతో నిజాయితీ అవకాశవాది నిశ్చితాభిప్రాయం తెలుగు సినిమా కథ చెప్పుకోదగ్గవి అంటారు కథాశివ బ్రహ్మ. సిఎస్ఆర్ అన్ని రంగాలలో అజేయుడైన శ్రీ ఆంజనేయుడు దర్శకుడుగా వేలు పెట్టి వెంటనే వెనక్కి లాక్కున్న పరిమితి తెలుసుకొని ఉన్న పరిధిలో ఉజ్వలంగా ప్రకాశించ యత్నిస్తున్న విజ్ఞుడు. ఈ వ్యాస పరంపర రచన ఒక్కో రంగానికి ఒక్కొక్కరిని ఎన్నుకొని రమణని సినిమా వాడుగా జమకట్టి సినీ వ్యక్తులపైనే వ్యాసాలు రాయించారు. రమణ రాజకీయ సాహిత్య రంగాల్లో వ్యక్తులపై రాయకపోవడం తెలుగు పాఠకులు ఏం పోగొట్టుకున్నది ఒక్కసారి ఈ వ్యాసాలన్నీ చదివితే తెలుస్తుంది. మిగతా విషయాలు రేపు ఫిలిం క్రిటిక అనేది రేపు తెలుస్తుంది.